Hi team, I'm Kumdar Reddy. I'm founder CEO at Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir, most of the student asked about sir, what about Russia, what about Georgia, what about the Philippines? So వాళ్ళు అడుగుతున్నారు అసలు ఏ కంట్రీ బెస్ట్, ఏ యూనివర్సిటీ బెస్ట్, అసలు ఏ కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. సో మీరు యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నామంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో ఈ ఇయర్ సంబంధించి లాస్ట్ ఇయర్ వీడియోస్ ఈ ఇయర్ సంబంధించి అంటే ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక కంట్రీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు. మెయిన్లీ ఫిలిపీన్స్, జార్జియా అండ్ రష్యా గురించి అడుగుతున్నారండి. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ అసలు మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు మనం ఏ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి అసలు కంట్రీ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్, మనం ఇంటర్నేషనల్ వెళ్తున్నాం కాబట్టి, వేరే కంట్రీస్ వెళ్తున్నాం కాబట్టి అసలు ఎలాంటి స్టాండర్డ్స్ కన్సిడర్ చేస్తే మన డిగ్రీ కానీ మనము కానీ 100% సెక్యూర్గా ఉంటాము అనేది, మన బడ్జెట్ కానీ వాటెవర్ అన్ని రకాలుగా చూసుకొని ది బెస్ట్ పారామీటర్స్ 7 కన్సిడర్ చేస్తున్నాము. ఆ ఫ్యాక్టర్స్ 100% సాటిస్ఫై చేస్తే దట్ కంట్రీ ఇస్ 100% బెస్ట్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో మీకు ఇంకా ఏదైనా ఈ పారామీటర్స్ కాకుండా ఫర్దర్ ఇంకా ఏమైనా పారామీటర్స్ కన్సిడర్ చెక్ చేసుకున్నా సరే మీకు అర్థమైపోద్ది ఏ కంట్రీ బెస్ట్, ఎలా ఉంటుంది, వాట్ ఇస్ వాట్ అని. సో నేను ఒకసారికి మెయిన్ ఒక 7 పారామీటర్స్ తీసుకొని డిఫరెన్షియేట్ చేద్దాము, రష్యా, ఫిలిపీన్స్, జార్జియా. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్, వాట్ ఎవర్ డౌట్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్, వాట్ ఎవర్ ద అడ్మిషన్ ప్రొసీజర్స్, మీకు అడ్మిషన్కి సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అవర్ వాట్సాప్ బిలో వాట్సాప్ నెంబర్స్ అనమాట. ఓకేనండి. So and if you have any further information, just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. Number of videos is there, all country related information, all NMC rules and regulations, all updates, all parameters, everything మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ క్లియర్ కట్గా ప్రతి వీడియో ఉంది. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ యూ కెన్ ఆస్క్ మీ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే. అండ్ దట్ రష్యాలో వచ్చేసరికి టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అండి, బడ్జెట్ 25 lakhs. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసుకోండి. మన నీట్ కౌన్సిలింగ్, నీట్ రిజల్ట్స్ అప్పటి వరకు వెయిట్ చేస్తే సీట్స్ 100% లాస్ట్ ఇయర్ కూడా, ఎందుకంటే ఒక రష్యా మాత్రమే 100% ఎన్ఎంస్ రూల్స్, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది అనమాట. కాబట్టి రష్యా ఇస్ ద బెస్ట్ కంట్రీ, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఓకే. సో వాట్ ఎవర్ ద డౌట్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే. సో డిఫరెన్షియేట్ చేద్దాం. మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా పారామీటర్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆర్ యూ కెన్ మీరు ఒక పారామీటర్ తీసుకొని దాన్ని ఒక రష్యాకి, ఫిలిపీన్స్కి ఇవసరికి ఒక 7 పారామీటర్స్ అండి. మెయిన్ ఆ 7 పారామీటర్స్ వచ్చేసరికి సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎన్ఎంసీ రూల్స్. అసలు ఎన్ఎంసీ రూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రూల్స్ ఫాలో అయితే ఆ కంట్రీలో డిగ్రీ వ్యాలిడిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే ఈ ఎన్ఎంసీ రూల్స్ అయితే 100% ఫాలో అవ్వాలి. సో ఫాలో అయితే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడిటీ, అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట, ఇండియాలో ఇన్వాలిడ్. సో కాబట్టి ఫర్దర్గా మీరు ఏ కంట్రీలో ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ కాబట్టి కంపల్సరీగా ఏదైనా ఒక కంట్రీలో ఏముంది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు ఏంటి ఆ ఎన్ఎంసీ రూల్స్ అనేది మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆ ఎన్ఎంసీ రూల్స్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్, ద లింక్ రిలేటెడ్ టు ద ఎన్ఎంసీ రూల్స్. సో ఎన్ఎంసీ రూల్స్ మెయిన్ ఏం చెప్తుందండి, కంపల్సరీగా వచ్చేసరికి ఆ ఎంబీబీఎస్ డ్యూరేషన్ కంపల్సరీగా 54 months ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. ఆ ఎంబీబీఎస్ 54 months ఎంబీబీఎస్ కూడా ప్రీ మెడిసిన్ అలాంటి ఏమీ లేకుండా డైరెక్ట్ ఎక్స్క్లూజివ్గా మన ఇండియాలో ఎంబీబీఎస్ ఏ విధంగా ఉంటుంది, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్ ఉండాలి. ప్రీ మెడిసిన్స్ లేకపోతే బీఎస్ కోర్స్ ఎవరీ నాట్ పెరిడ్ కాబట్టి ఎక్స్క్లూజివ్గా 54 months ఎంబీబీఎస్ ఉండాలి. 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. అంటే 5.5 years ఎంబీబీఎస్ మ్యాండేట్గా ఉండాలి ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. సో ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ఆ డిగ్రీ అనేది మనం ఫారెన్ కంట్రీస్లో చదువుతున్న డిగ్రీ, మనం ఏ డిగ్రీ అయితే చదువుతున్నామో మన ఇండియన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ, ఆ కంట్రీ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ రెండు కలిసి మన ఇండియన్ స్టాండర్డ్స్కి ఈక్వల్గా ఉండాలి. లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి, లేదా అంతకంటే తక్కువ ఉంటే ద డిగ్రీస్ ఇన్వాలిడ్. అది ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. మళ్ళీ స్ప్లిట్ ఎంబీబీఎస్ ఉంటే నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి డిగ్రీ, అంటే డిగ్రీ డ్యూరేషన్ వచ్చేసరికి కంపల్సరీ 54 months ఎంబీబీఎస్ ఉండాలి. 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. అంటే 4.5 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉంటే ఉండకూడదు. ఆ 54 months ఎంబీబీఎస్ కూడా కంపల్సరీ ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అవ్వాలి. ప్రీ మెడిసిన్స్ అవే ఉండకూడదు. సో మ్యాక్సిమం సరే 10 years ఉండాలి. సో ఇంకా ఈ ఎన్ఎంసీ రూల్స్ గురించి తెలుసుకోవాలంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, యూ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే. సో ఎన్ఎంసీ రూల్స్ రష్యా వచ్చేసరికి రష్యా ఇస్ ఓన్లీ ద కంట్రీ రైట్ నౌ 100% ఫాలో అవుతుందా, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫ్రెండ్లీ కంట్రీ. మనకు రష్యా మాత్రం రైట్ నౌ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. ఎందుకంటే రష్యాలో అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజే కాబట్టి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే మనకి కంపల్సరీగా వచ్చేసరికి ఫాలో అవుతామని చెప్తారు, లేదా ఫాలో అవుతే ఫాలో అవ్వమని చెప్పరు. మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు రష్యాలో మీరు ఫస్ట్ ఆ యూనివర్సిటీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో చెక్ చేసుకోండి. 100% ఫాలో అయితే జాయిన్ అవ్వండి. ఆల్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి రష్యా ఇప్పుడే కాదండి, ఇంతకు ముందు కూడా అంటే ఎన్ఎంసీ రూల్స్ రాకముందు కూడా అక్కడ 6 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. అంటే మనకు కావాల్సినంత 5.5 years, ఇక్కడ ఎంత ఉంది 6 years ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్. ఓకేనండి. సో కాబట్టి రష్యా అనేది 100% ఫాలో అవుతుంది. ఫస్ట్ ఎవర్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ రష్యా 100% ఫాలో అవుతుంది. కాబట్టి రష్యా ఇస్ ద ఎన్ఎంసీ రూల్స్. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే 100% యువర్ డిగ్రీస్ 100% వ్యాలిడ్. ఇంకా రిమైనింగ్ అనేది సెక్యూరిటీ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోండి. ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే ఇక్కడ 3 years ఎంబీబీఎస్
సో కాబట్టి మనకు ఉండాల్సింది 4.5 years ఎంబీబీఎస్. సో మ్యాక్సిమం వచ్చేసరికి 6 years, మ్యాక్సిమం వచ్చేసరికి 10 years ఉండాలి. సో మినిమం 4.5 years ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది 3 years. సో దట్ ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవుతుంది కదా, ది డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. ఓకేనండి. జార్జియా. సో జార్జియా వచ్చేసరికి సార్ అన్సర్టనిటీ మనం చెప్పలేము. ఎందుకంటే జార్జియాలో వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేవు, అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మన అసలు ఆ డిగ్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామని చెప్తారు కానీ ఫర్దర్గా అన్సర్టనిటీ ఒక 2-3 years తర్వాత ఎలా ఉండదో మనం చెప్పలేం. కాబట్టి అందుకని మీరు జార్జియా జాయిన్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రమే జాయిన్ అవ్వండి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారో చెక్ చేసుకోండి. మీరు జార్జియానే కాదు, ఫిలిపీన్స్ కానీ, మీరు కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ ఏ కంట్రీ వెళ్ళినా సరే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు వచ్చరికి మిమ్మల్ని ఎలా మన డీవియేట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే రూల్స్ ఫాలో అవుతామంటే ఫాలో అవుతారు, లేదంటే లేదు అంతే. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ కంట్రీ, అది జార్జియా అవ్వచ్చు, యుక్రెయిన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఏ కంట్రీ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ కాలేజ్ జార్జియాలో ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఎందుకంటే పాపులేషన్ చాలా చిన్న పాపులేషన్, 90% ఆఫ్ ద మెడికల్ కాలేజ్ వచ్చేసరికి ప్రైవేట్ ఓన్డ్ ఉంటాయి. అంటే వాళ్ళు ఫాలో అయితే ఫాలో అవుతారు, వాళ్ళకి ఫైనాన్షియల్గా సూటబుల్ అవుతుందో ఫాలో అవ్వరు. ఆ తర్వాత మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదా 100% సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే మీరు 100% వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. సో ఓకేనండి. దట్టు ఏంటంటే జార్జియాలో వచ్చేసరికి మీరు ఏదైనా ఈ 3 countries జాయిన్ అయ్యే ముందు ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఉంటుంది. ఆ స్టూడెంట్ అడ్వైజరీ, రష్యన్ స్టూడెంట్ అడ్వైజరీ, జార్జియన్ స్టూడెంట్ అడ్వైజరీ, ఫిలిపీన్ స్టూడెంట్ అడ్వైజరీ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనండి. సో ఇది అనేది అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాబట్టి మనం చెప్పలేము. సో రష్యా అనేది 100% గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి 100% ఫాలో అవుతుంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. రష్యాలో 100% గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ఫిలిపీన్స్లో గవర్నమెంట్ మెడికల్ అసలు డిగ్రీ ఇన్వాలిడ్ అన్నప్పుడు అసలు మామూలుగానే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫిలిపీన్స్లో లేవు, ఇక్కడ కూడా లేవు అనమాట. జార్జియాలో కూడా లేవు. సో కాబట్టి డెవలప్డ్ కంట్రీ. రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ, ఫిలిపీన్స్ అండర్ డెవలప్డ్ కంట్రీ, జార్జియా కూడా అండర్ డెవలప్డ్ కంట్రీ. జార్జియా పాపులేషన్ వచ్చేసరికి 25 lakhs పాపులేషన్. మన ఇండియన్ ఎంబసీ కూడా లేదండి. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇండియన్ ఎంబసీ కొట్టదు. యుక్రెయిన్లోనే ఉంది, జార్జియా లేదు. జార్జియన్ పాపులేషన్ 25 lakhs ఓన్లీ. సో ఇక్కడ వచ్చేసరికి ఫిలిపీన్స్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీఆర్ నాట్ అలౌడ్. సో అసలు డిగ్రీ ఇన్వాలిడ్. సో ఇవన్నీ వేస్ట్. ఇంకా అసలు డిగ్రీ ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ ఇన్వాలిడ్ అనమాట. సో డోంట్ గో ఫర్ దట్. సో ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ ఫ్రమ్ 2021 November onwards. సో ది డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్, ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్. సో జార్జియా, రష్యా. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందంటే అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే లేవు. సో లేవు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేవు. రష్యాలో ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీ అంటే జార్జియా డెవలప్డ్ కంట్రీ కాదు, చిన్న కంట్రీ. పాపులేషన్ 25 lakhs. అంటే యుక్రెయిన్లో మనకి 1/10 ఉంటుంది పాపులేషన్. కంట్రీ కూడా అంత చిన్న కంట్రీ జార్జియా. సో ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్. ఎస్, రష్యా వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫ్రెండ్లీ కంట్రీ అండి రష్యా. ఇండియన్ రష్యా ఇప్పుడు ఇంకా ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది, యూఎస్ఆర్ ఉన్నంత లేదా ఇంతకుముందు 40-50 years నుంచి. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఫ్రెండ్లీ అయిపోయింది. సో జార్జియా అంటారా, చిన్న కంట్రీ కాబట్టి మన ఇండియన్ ఎంబసీ కూడా పెట్టలేదు కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చెక్ చేయండి. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఎస్, రష్యా వచ్చేసరికి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రీసెర్చ్ మెడికల్ కాలేజెస్ తట్టు ఏంటంటే మన ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవుతారు యూనివర్సిటీస్ కాబట్టి ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ మెడికల్ యూనివర్సిటీస్, 100 to 200 వరల్డ్ ర్యాంకింగ్ అండ్ రీసెర్చ్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అండర్ బడ్జెట్ 25 lakhs ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి రష్యా 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మోస్ట్ సూటబుల్ కంట్రీ అనమాట. దట్ ఫ్రెండ్లీ నేషన్, సెక్యూర్డ్, వెల్ సెక్యూర్డ్ కంట్రీ. అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రీసెర్చ్ మెడికల్ కాలేజ్ అన్ని మోస్ట్ ఆఫ్ దమ్ 99% రీసెర్చ్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 100% గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. దట్ నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చిన యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ బడ్జెట్ కూడా ఎకనామికల్ బడ్జెట్, వెరీ లో బడ్జెట్, 25 lakhs బడ్జెట్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో జార్జియాలో బడ్జెట్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజర్ ఇన్ జార్జియా. చెక్ చేసుకుంటే మీకు బడ్జెట్ అర్థమైపోతుంది. సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం. ఎస్ అండి, రష్యా వచ్చేసరికి అన్ని ఫుల్ ఇంగ్లీష్ మీడియం. యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అన్ని కంపల్సరీ ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి కాబట్టి రష్యాలో ఫుల్ ఇంగ్లీష్ మీడియం, నో ప్రాబ్లం. ఇప్పుడే కదండి, ఇంత ముందు కూడా ఉండేది. సో ఇక్కడ అనేది మనం చెప్పలేమండి. జార్జియాలో వచ్చేసరికి చెప్పలేము, ఎందుకంటే అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాబట్టి వాళ్ళు ఫాలో అయితే ఫాలో అవుతారు, లేకపోతే లేదు. వాళ్ళకి ప్రాఫిట్ వస్తే ఫాలో అవుతారు, ప్రాఫిట్ రాకపోతే ఫాలో అవ్వరు. తర్వాత మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ఎప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అప్రూవల్ పోయిన లేవు. సో ఇండియాలో కూడా అంతే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఎన్ఎంసీ అప్రూవల్ పోలేదు. ఇంతకుముందు ప్రైవేట్ మెడికల్ కాలేజ్, డీమ్డ్ మెడికల్ కాలేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్రూవల్స్ పోతాయి. అప్రూవల్స్ పోయినప్పుడు మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో కాబట్టి ఇండియా అంటే ఏదో చేయొచ్చు, బట్ అబ్రాడ్ కాబట్టి మీరు ఏం చేయలేరు. సో తర్వాత వచ్చేసరికి సార్ లాంగ్వేజ్. సో సార్ జార్జియాలో వచ్చేసరికి ఫుల్లీ వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడతారు, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటారు. సార్ మీరు ప్రపంచంలో ఏ కంట్రీ వెళ్ళినా, ఈవెన్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ ఫుల్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కదా. మనం వెళ్ళాలి, ఇండియన్స్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఐఎల్టీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్. అంటే మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు కాబట్టి అక్కడ వచ్చేసరికి వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మనం ఖచ్చితంగా అవన్నీ నేర్చుకుని వెళ్ళాలి. అలానే మీరు జార్జియా వెళ్ళినా జార్జియన్ లాంగ్వేజ్ ఉంటుంది, రష్యా వెళ్తే రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఫిలిపీన్స్ వెళ్తే ఫిలిపినో లాంగ్వేజ్ ఉంటుంది, చైనీస్ వెళ్తే చైనీస్ లాంగ్వేజ్ ఉంటుంది. జార్జియా ఏ కంట్రీ వెళ్ళినా కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది మ్యాండేట్గా నేర్చుకోవాలి, నేర్పిస్తారు కూడా.
అది ఏ కంట్రీ అవ్వచ్చు, మీరు ఏ వాట్ ఎవర్ ద కంట్రీ. సో కాబట్టి అన్ని ఫుల్ ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంటర్నేషనల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందంటే సరిపోతుంది మనకి. సో రష్యా ఓన్లీ రైట్ నౌ రష్యా ఓన్లీ ద కంట్రీ 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ అండ్ ఫ్రెండ్లీ కంట్రీ, సెక్యూర్డ్ కంట్రీ. సో కాబట్టి జార్జియా అంటారా, జార్జియా మనం చెప్పలేమండి అది ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండియా లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్నప్పుడు దర్ ఇస్ 100% అన్సర్టినీ ఉంటుంది. మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ రూల్స్ ఫాలో అయితే 100% గో ఫర్ దట్. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకు ఆదరేషన్ ఉంటుంది పర్ఫెక్ట్గా, వాళ్ళు ఫాలో అయితే ఫాలో అవుతారు, లేదంటే లేదు. జార్జియాలో అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మనం చెప్పలేము. సో సెక్యూర్డ్ కంట్రీ రష్యా 100% సెక్యూర్డ్ కంట్రీ, 100-200% దర్ ఇస్ నో డౌట్. మన ఇంకా ఇండియన్స్ అంటే ఇంకా వాళ్ళు ఇంకా హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. జార్జియా అంటారా చెప్పలేము, ఎందుకంటే చిన్న కంట్రీ. జార్జియా చిన్న కంట్రీ, పాపులేషన్ 25 lakhs పాపులేషన్. మన ఇండియన్ ఎంబసీ లేదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ హెవీ కాస్ట్ ఆఫ్ లివింగ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేవు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే ఫాలో అవుతారు, అన్సర్టనిటీ ఉంటుంది. చెప్పలేము, ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వలేరు. సో కాబట్టి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించండి, ఈ రోజు గురించి కదా. ఓకేనండి. సో యూ హ్యావ్ డౌట్స్ ఆర్ యూ హ్యావ్ క్వరీస్, యూ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. సో ఫిలిపీన్స్ డిగ్రీ అనేది ఇన్వాలిడ్, ఎందుకంటే ఎంబీబీఎస్ డ్యూరేషన్ అక్కడ 3 years మాత్రమే, 5.5 years అంటారు అని లేదు. ఎందుకంటే ఫస్ట్ 1.5 years వస్తారు బీఎస్ కోర్స్, తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి. సో ఫస్ట్ ఎందుకంటే అక్కడ ఇంటర్మీడియట్ 4 years కాబట్టి మన 2 years కాబట్టి అందుకని ప్రీ మెడిసిన్ అంటారు, అంటే బీఎస్ కోర్స్ అంటారు, డిగ్రీ కోర్సు. సో అది 2 years 1.5 years చదివి ఆ తర్వాత మనం +2 తర్వాత ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్ రాస్తాం, వాళ్ళు +4 తర్వాత 10+4 తర్వాత ఎన్మాట్ రాస్తారు. అందుకని 2 years ఎడిషనల్గా చదివి ఆ తర్వాత ఎన్మాట్ రాసి ఆ తర్వాత ఎంబీబీఎస్లో 3 years వెళ్ళి తర్వాత 1 year. మనకి కావాల్సిన ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎంత 4.5 years, అక్కడ 3 years. సో ఎన్ఎంసీ రూల్స్ అసలు ఫాలో అవ్వట్లేదు కాబట్టి దట్ డిగ్రీస్ ఇన్వాలిడ్. ఫిలిపీన్స్ గురించి వెళ్ళడం, ఫిలిపీన్స్ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అండి. ఓకేనా. సో జార్జియా అంటారు, జార్జియాలో అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఫాలో అవ్వకపోవచ్చు. తట్టు చిన్న కంట్రీ, మన ఇండియన్ ఎంబసీ లేదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, దట్టు యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదు. జస్ట్ గో త్రూ ద జార్జియా. ఎవరైనా వెళ్దాం అనుకున్నప్పుడు ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజర్ ఇన్ జార్జియా అని గూగుల్లో సెర్చ్ చేయండి. మన ఇండియన్ ఎంబసీ లేదు, బడ్జెట్ సరికి అది హెఫ్టీ బడ్జెట్ అయిపోతుంది, 40 lakhs నుంచి అంటే ఒకసారి మీరు చెక్ చేయండి ఎంత బడ్జెట్ అవుతుంది, దాంట్లో క్లియర్ కట్గా చెప్తారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, ట్యూషన్ ఫీజులు ఎంత, యూనివర్సిటీ అప్రూవల్స్ ఏంటి, అది యూరోపియన్లో పార్టా, ఇంగ్లీష్ మీడియమా, లేకపోతే కోల్డ్ కంట్రీయా, లేకపోతే బెంగళూరు క్లైమేట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. బిఫోర్ గోయింగ్ దట్ జార్జియా ఇది చెక్ చేయండి, బిఫోర్ గోయింగ్ దట్ ఫిలిపీన్స్ ఇవి చెక్ చేయండి, రష్యా వచ్చేసరికి ఇవి చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.